చాలా మందికి ఉన్న డౌట్ ఇది. రీసెంట్ గా కూడా నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో పోతురాజు గెటప్ వేసిన వాళ్ళని అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే. పోతురాజు అంటేనే వీళ్ళకి చేతబడులు వస్తాయి, మంత్రాలు తెలుస్తాయి, లేకపోతే వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు బయటికి వెళ్తున్నప్పుడు, అమావాస్యల రోజు బయటికి రారు, ఎక్కడైనా వెళ్ళిన రోజు వీళ్ళు బయటకి ఎక్కడికైనా ఊరు దాటి వెళ్ళిన రోజు ఒక్కరే వెళ్ళరు, వెంబడి ఇట్లా తీసుకెళ్తారు. చాలా రకరకాల అంటే పుకార్ల కిందకి వస్తున్నాయా లేదంటే దీని వెనకాల ఏదైనా నిజాలు మేడం ఉన్నాయా? ఇవన్నీ 90s లో చాలా మంది ఉండే మేడం, ఇప్పుడు వాళ్ళు లేరు. ఓకే. 90s లా ఒక పోతరాజు ఇయ్యాలంటే ఆయనకు ఒక బందోబస్తు అనేది ఉంటుంది. అంటే బందోబస్తు ఏంటంటే మనకు ఒక సపోర్ట్, అది ఒక ₹1 కాయిన్ ఇచ్చినా సరే, ఒక నిమ్మకాయ ఇచ్చినా సరే మనకి ఇదే ధైర్యం. ఇది పోయిందంటే మనకు భయం స్టార్ట్ అయిపోతుంటుంది. అంటే మనకు అది ఏంటంటే అది గురువు ఇచ్చిండు మనకు. అది గురువు అంటే ఏంటంటే మనకి ఏం కాకుండా ఆయన పూజలు చేసి మంత్రం చేసి పిల్లగాడు ఒక దారి పోతుండు, 3 తోవలు ఉంటాయి, బొడ్రాయిలు ఉంటాయి, ఒకడు మంచి ఉంటుంది ఒకటి చెడు ఉంటుంది అని చెప్పేసి మనకి ఇది ధైర్యంగా ఒక నిమ్మకాయ అనేది ఇస్తాడు. ఆ నిమ్మకాయ మనం అనుకుంటే మన ధైర్యం ఇదే, కానీ నువ్వు వేస్తున్న పోతరాజు నీకు ధైర్యం అని నీకు తెలియదు. అది అర్థమైందా మేడం? మనం దీన్ని ఒక నిమ్మకాయని నమ్ముకోవడం కాదు మేడం. పోతరాజు ఫీల్ రావాలంటే ఒకటే చెప్తున్నా, నా ఆలోచన ఎట్లుంటే తెలుసా మేడం, ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు మొక్కేటప్పుడే నేను అనుకొని వస్తా, మళ్ళీ వస్తే మా అమ్మ దగ్గరికి, పోతే అమ్మ దగ్గరికి, ఇట్లా ఫిక్స్ అయ్యి రావాలి మేడం. నువ్వు ఏదో పోతరాజు టైంపాస్ చేసి ఆడ ఆడినా తాగినా పైసలు ఇచ్చి ఇంటికి వచ్చినా అయిపోయిందని కాదు మేడం. దానికి ఒక రూల్స్ ఉంటాయి, దాంట్లో రెగ్యులేషన్స్ ఉంటాయి. నువ్వు వారం పూజ చేసుకోవాలా. నువ్వు పూజ చేసుకోకపోతే గుడికి పో. కొందరికి ఎట్లా అంటే పూజల మీద ఇంట్రెస్ట్ ఉండదు మేడం. ఇప్పుడు నన్ను చూసి నా పక్కన నా తోడుకు వచ్చినప్పుడు నెక్స్ట్ పోతరాజు అవుతున్నాడు. నేను వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు తయారు కావద్దు మేడం. ఇది దాని రోజు ఇప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకుంటేనే దాన్ని కొత్తగా వచ్చే ఫీల్ ఇంట్లో యాక్సెప్ట్ చేసి పోనా అని వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు మేడం మనకి. మీరు నార్మల్గా అంటే గెటప్ వేసే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటిస్తారు? ఏ అమ్మవారిని కొలుస్తారు మీరు? మేడం ఇప్పుడు మనకు పోతరాజు అంటేనే 7 అమ్మవార్లకి ఒక తమ్ముడు. ఏ స్పెషల్గా ఈ అమ్మవారు అని ఉండదు మేడం. ఓకే. అర్థమైంది? అమ్మవార్లను అందరినీ కొలిచేది, అందరు అమ్మవారిని కొలుస్తారు. ప్రత్యేకంగా ఈ దేవుణ్ణి నమ్మే పోతరాజు అనేది ఉండదు. ఇప్పుడు దాన్ని మీరు అన్నట్టుగా ఎట్లా అంటే ఒగ్గు కళాకారులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు వంశపరంగా వాళ్ళ ఇదే వృత్తి చేయాలా అనేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు పోతరాజు అనేది నా ఇంటి నుంచి వచ్చింది కాదు మేడం, నా ఇంట్లో పుట్టిన దేవుడు కాదు. 7 అక్కలకు తమ్ముడు, ఎవరైనా వేయొచ్చు పోతరాజు. కానీ వేసే వాళ్ళకి ఏంటంటే దాని గురించి తెలుసుకొని పోతరాజు అంటే ఏంటి, మనం వేసే సెట్ అవుతుందా కాదా, మనం ఈ ఫీల్డ్కి పోతే సెట్ అవుతామా అని అన్నీ ఆలోచించుకొని రావాలి ఈ ఫీల్డ్కి. అంటే ఎలా డిసైడ్ అవ్వాలి, అంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్ ఉన్నారు మేడం, నేను చేసేది ఏంటంటే మేడం, ఇప్పుడు మా ఇంట్లో మాకు ఇంట్లో దుర్గామాత అని ఎల్లమ్మ తల్లి మాకు ఇంట్లో ఉంది. మేము అమ్మవారిని కొలుస్తుంటాం. ఓకే. ఆ అమ్మవారి మీద ఓప్స్ పెట్టుకొని ఉంటాం మేము. ఎందుకంటే మా ఇంటి దేవుడు మమ్మల్ని కాపాడుతుందని నమ్మకం మాకు ఉంటుంది. కొందరికి ఎట్లా అంటే మల్లన్న దేవుడు ఉంటాడు, కొందరికి పోచమ్మ దేవుడు, కొందరు ఉప్పాలమ్మ బాలమ్మ ఉంటారు, కొందరు మాంకాలమ్మ ఉంటారు. వాళ్ళ పూజలు వేరుంటాయి. కొందరికి ఏంటంటే ఈ ఫీల్డ్లో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు మేడం, ముస్లిమ్స్ కూడా వేసిన పోతరాలు నేను చూసిన. ఇష్టంతో వేస్తున్నారు మేడం, మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో చెప్పారు, ఇట్లా ఫ్రెండ్ సర్కిల్ వస్తారు చేస్తారు, ఓకే. కానీ బట్ దాని గురించి తెలుసుకోవాలి. నేను చేసేది ఏంటంటే, నేను ప్రతిసారి పూజ చేసే ప్రోగ్రామ్ వెళ్తున్నానంటే ఆ రోజు నైట్ 12 నుంచి నేను స్లిప్పర్స్ వేసుకోను. మనం ఎప్పుడైతే పోతరాజు ప్రోగ్రామ్ ఆ రోజు మార్నింగ్ పూజ ఇట్లా చేసుకొని ఏదన్నా కొద్దిగా తినేసి మనం ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమంది కాలు మొక్కేది ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాను మేడం. ఓకే. దేవుడు ఉద్దేశం ఫస్ట్ మన అన్న కంటే ఫస్ట్ వాళ్ళని ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే నాకు దేవుడు. వాళ్ళని తీసుకొని ఇంట్లోకి వెళ్ళేటప్పుడే ఫిక్స్ అయ్యి వస్తా, అమ్మ నేను వస్తే మళ్ళీ నీ దగ్గరికే, పోతే అమ్మ దగ్గరికి, నా గురించి బాధపడకూరు అని ఫిక్స్ అయితేనే ఈ ఫీల్డ్కి రారు మేడం. నువ్వు ఇంట్లో అమ్మని ఎంత నమ్ముతావు, ఈ అమ్మవారిని కూడా అంతనే నమ్మాలి మేడం. మీరు గెటప్ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ జరిగినాయా? అంటే కొంతమందికి మంచి అవుతుంది, కొంతమందికి చెడు అవుతుంది అని చెప్పేసి మీరే అంటున్నారు మేడం. నాది ప్రాపర్ వచ్చేసి ఇక్కడ కాదు మేడం, మా ఫాదర్ది మొత్తం వరంగల్ దగ్గర రఘునాథ్పల్లి అని చెప్పి వెల్ది అని నా విలేజ్. ఓకే. మా ఫాదర్ వచ్చేసి చిన్న ఉన్నప్పటికీ ఇక్కడ వచ్చి నాకు అక్కడ ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. మా ఫ్యామిలీ మొత్తం నాకు అక్కడ నా విలేజే. ఇక్కడ ఏంటంటే మా మమ్మీ వాళ్ళది, ఇక్కడ అమ్మమ్మ వాళ్ళది. మా మమ్మీ వాళ్ళు 3 అక్క చెల్లి సిస్టర్స్. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పుడు మేము ఉన్నది ఇక్కడ. మా డాడీ ఎవరికి తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. మా డాడీ ఎక్స్పైర్ అయిపోయాడు. 12 ఇయర్స్ అవుతుంది మా డాడీ ఎక్స్పైర్ అయ్యి. 2012లో చనిపోయినాడు. ఇప్పుడు మా ఫాదర్ పేరు ఎవరు తెలియదు ఇక్కడ. అంటే నేను వచ్చిన తర్వాత నా సాంగ్స్ ఉన్నాయి. మన ఫస్ట్ సాంగ్ మన అసుర బాలు, నా సాంగ్ ఫస్ట్ రాసిండు ఆయన. ఓకే.
ఫస్ట్ సాంగ్ నాదే రాసిండు. ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. ఓకే. ఇప్పుడు 7 years కిందనే అది ఒక 8 lakhs దాకా ఉండే. ఏ సాంగ్ అండి? నాది ఒకటి ఉంది, ఆయన సై 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 నై 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 నాచారం పోతరాజు కార్తీక్, అలా మా ఫాదర్ గురించి మంచిగా రాసిండు మెసేజ్. ఓకే. ఆ పాట మా ఫాదర్ని కూడా గుర్తుపెట్టేసింది. అంటే మెరాకిల్ అంటే ఏంటంటే మేడం, మూలకున్నోని బయట తీసుకొస్తారంట చూసినావా, అంటే ఏం తెలియనోని కూడా ఇట్లా ఎదిగినామంటే నిజంగా చెప్తున్నా, ఆ పోతరాజు నాకు ఇట్లా ఇంత పేరు తెచ్చి పెట్టింది. నా ఇంటి పేరుతో నువ్వు గుర్తుపట్టారు మేడం, పలానా పోతరాజు కార్తీక్ అంటే గుర్తుపడతారు. పోతరాజు కార్తీక్ నాచారం. నాచారం నాచారం అనేది కంపల్సరీ. కార్తీక్ అని కొడితే నార్మల్ గా రాదు, పోతరాజు కార్తీక్ నాచారం అనేది. ఇప్పుడు మీరు నాచారంలో ఉంటారా ఏంటి? నాచారంలో ఉంటారు. సో అలా మీకు నాచారం అని వచ్చింది. పుట్టిన ఏమంటారు ఊరు వెళ్ది అది రాలేదు, ఇక్కడిది రాలేదు, కానీ ఈ గెటప్ ఏదైతే ఉందో మీకు నిజంగా ఒక పేరు తీసుకొచ్చింది, ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది మొత్తానికి. అండ్ పోతరాజు అంటే ఒకప్పుడు నార్మల్ గా పసుపు కుంకుమలతో గెటప్ వేసుకునే వాళ్ళు, ఇప్పుడు వచ్చేసి మొత్తం పెయింటింగ్స్ యూజ్ చేస్తున్నారు. అందులో మీ గెటప్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఎంత మంది ఉన్నా కూడా మీ గెటప్ వచ్చేసి ఫుల్ అట్రాక్షన్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ అయితే నాకు చూసి భయమైంది. నార్మల్ మీ వీడియోస్ చూసాను కదా, కళ్ళు టక 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 వేసేస్తున్నారు. నార్మల్ గా మేము అమ్మాయిలమే ఒక ఐలైనర్ పెట్టుకోవాలంటే పావు గంట పడుతుంది, ఎక్స్పీరియన్స్ ఉంటూ 5 నిమిషాలు అట్లా పెట్టుకుంటారు, లేదంటే ఇది ఇటుపోతుంటుంది. అట్లాంటి మీరు నిన్న ఇట్లా పెట్టేసినారు నేను వీడియో చూస్తుంటే, ఇక్కడ పైన ఐబ్రో. సో అంత ఫాస్ట్ గా ఎలా నేర్చుకున్నారా ఏంటి మేడం? నేను అంటే స్టార్టింగ్ నుంచి అయినా సరే, నేను ఒక పోతరాజు స్టార్టింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను మా గల్లీలో వచ్చే పోతరాజులకు పసుపు రుద్దడం కానీ, వాళ్ళతో ఇరవలు కట్టుకోవడం కానీ, నేను వాళ్ళని చూసి అలవాటు అయిపోయింది. ఇట్లనే మనం కూడా పోతరాజు స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 times నాకు నా ఫ్రెండ్ పోతరాజు మనోజ్ అని ఉండే, అతను నాకు వేయడం నేను అతనికి వేయడము ప్రాక్టీస్ చేసినాం. స్టార్టింగ్ నుంచి అయినా సరే ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా మనకు ఆర్డర్స్ పెరుగుతున్నాయి. అప్పుడు నాకు ఓన్లీ ఇయర్లీ 2-3 వచ్చేటివి, సడన్గా వీక్లీ 3-4 వచ్చేటివి. ఓకే. సండే నుంచి ఫ్రైడే దాకా కంటిన్యూ 5 days వెళ్తుండే. ఆ టైంలో ఏమైందంటే ఇక మాకు ఇక్కడ ముందు రోజు ఆడి నెక్స్ట్ డే వెళ్ళాలంటే మనకు నైట్ అక్కడ 2-3 అవుతుండే, మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవాలా, మళ్ళీ వెళ్ళిపోవాలా. ఈ టైంలో ఏమైందంటే ఆయన నాకెళ్ళా నేనే వెళ్ళాకన్నా నాకు చేయిల నొప్పులు బాగా అయిపోతుంది, ఎందుకంటే ఇవన్నీ కట్టేసుకోవడం అప్పుడు పూసలు లేకపోతే సర్లే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు మేమే ఎవరి వాళ్ళు వేసుకోవడం ట్రై చేసినాం. అట్లా అలవాటు. స్టార్టింగ్ నుంచి ఓన్ మేకింగ్ అంటే నాదే మేడం, అంటే నా సొంతంగా వేసుకోవడం ఇంతవరకు ఏ పోతరాజు చేసుకోవాలంటే నేను చెప్పుకుంటలేను. బట్ ఏంటంటే స్టార్టింగ్ పోతరాజు అంటే సొంతంగా వేసుకుందంటే నేను ఒక్కనే మేడం, నాకు తెలిసిన మటుకు. కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ముందు నేను మీ ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో కూడా చూసినప్పుడు ముందు ఏషియన్ పెయింట్స్ వాడేవాళ్ళు, ఇప్పుడు నార్మల్ వాటర్ పెయింట్స్ అలా యూజ్ చేస్తున్నారు, దానివల్ల స్కిన్కి ప్రాబ్లం కూడా అవుతుంది. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ వీటికి డిఫరెన్స్ ఏంటంటే మేడం, ఏషియన్ పెయింట్స్ చేసుకుంటే ఏంటంటే ఆ పెయింట్ మనం లాస్ట్కి కిరోసిన్ కానీ టర్పెంట్ ఆయిల్ పెట్టి కడుక్కోవాలి, అవి మనకి ఫేస్కి ఎఫెక్ట్ అవుతుంది. అది దానికోసం అది ఎందుకు వేస్తారు అంటే వాళ్ళు ఈ మేకప్ వేసినప్పటికీ తీసేవారికి అట్లనే ఉండాలని చెప్పి వేస్తారు. అయితే ఇప్పుడు మేము వేసే మేకప్కి వాళ్ళు వేసే డిఫరెన్స్కి ఏంటంటే మేడం, నేను వేసే మేకప్ మేము భయపడ అంటే మేము బెదిరించకుండా బెదిరిపోయేటట్టు మేము మేకప్ అంటే వేసుకునేటప్పుడే మనం నేను ఇట్లా చూస్తాం నార్మల్గా చూస్తాం మేము భయపడిచ్చే లుక్తోని మేము డైరెక్ట్ వేసుకుంటాం, ఆ లుక్తోనే వేసుకుంటాం. వాళ్ళు ఏషియన్ పెయింట్లు ఎందుకు వేస్తున్నారు అంటే నార్మల్గా మేకప్ వేసుకుంటున్నారు, కానీ వాళ్ళ తర్వాత ఇట్లా అన్నప్పుడు అది పగిలిపోకుండా ఉండాలని వాళ్ళు ఏషియన్ పెయింట్స్ యూజ్ చేస్తున్నారు. అదే వాటర్ కలర్స్ దాంతోనే భయంకరంగా వేసుకో, నువ్వు అప్పుడు ఫేస్ అనేది నువ్వు ఎట్లా స్ప్రెడ్ చేసినా సార్ నీకు ఆ భయంకరం అనేది అనిపిస్తుంది. అంటే డిఫరెన్స్ అట్లా ఉంటుంది మేడం. వాళ్ళేమో కలర్ రేడా వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఇప్పుడు మనము భయపడేటప్పుడు నాలుక బయటకు అనడం కానీ ఇట్లా బెదిరిస్తుంటాం కదా మేడం, అప్పుడు ఫేస్ అనేది మనకి స్ట్రెచ్ ఇట్లా అయ్యి కలర్ ఊసిపోతా అని చెప్పేసి వాళ్ళు ఏషియన్ పెయింట్స్ యూజ్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు నార్మల్గా బోనాలైనా జాతరలైనా నార్మల్గా ఈ పోతురాజు గెటప్ పసుపు కుంకుమతో స్టార్ట్ అయ్యేది, అది కంప్లీట్ మన ఆచారం కదా. రాను దాన్ని చేంజ్ చేసి పసుపు కుంకుమ కాకుండా ఈ పెయింట్స్ ఇదంతా యూజ్ చేయడము, ఎందుకని ఈ రూల్ తీసుకురావడం జరిగింది? మన ఆచారాన్ని ఎవరు రూల్ తీసుకురాలేదు మేడం, పబ్లిక్ ఎట్లా అయిపోయిందంటే ఏది కొత్తగా ఉంటే దాన్నే అలవాటు అయిపోతున్నారు మేడం. ఓకే, అర్థమైంది. ఇప్పుడు 60sలో ఇప్పుడు 90sలో చూసుకుంటే అప్పటి పోతరాజులు ఇప్పుడు వాళ్ళు బ్రతికి లేరు, వాళ్ళు ఉంటే మనకి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి చెప్పేటోళ్ళు ఉంటుండే. ఇప్పుడు అప్పటి పోతరాజులు ఇంక ఇప్పుడు మా అంటే ఒక ఉండరొచ్చు, ఒక 30% ఉండరొచ్చు, కానీ వాళ్ళ ఏరియాలో అట్లా రూల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు మనకు కూడా ఇక రూల్స్ తేవాలా మేడం, ఎందుకంటే అది ఇప్పుడు మనకు యూనియన్ స్టార్ట్ అయింది, దాంట్లో కూడా జర ఒక 70% చేంజ్ అయినారు, ఇంకో 30% మారాలా.
మారితే అంటే యూనియన్ లో మీకు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెట్టుకున్నారు. ఎలాంటి రూల్స్ పెట్టుకున్నారు? అదే కలర్స్ ఇది కంప్లీట్గా బ్యాన్ చేయలే కలర్స్. కాకపోతే ఏంటంటే దానికి పోతరా లుక్ ఏంటంటే ఎల్లో, మెయిన్ ఎల్లో కలర్ పోతరా అంటే ఆ ఎల్లో కలర్ ఫేస్కి వేసుకోవాలా, రెడ్ కలర్ బొట్టు పెట్టుకోవాలా, బ్లాక్ కలర్కి ఇట్లా కింద వేసుకోవాలని చెప్పేసి కొన్ని రూల్స్ కలర్స్ వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు మనకి క్రియేట్ అయ్యి కూడా 4-5 ఇయర్స్ అవుతుంది మనకి ఏంది సంఘం క్రియేట్ అయ్యి. దాంట్లో ఒక 70% వరకు చేంజ్ అయ్యారు మేడం, ఇంకో 30% వరకు చేంజ్ అవుతారు. ఎందుకంటే ఒకటేసారి కూడా ఓవర్కి ఇంకా దాంట్లో ఏంటంటే కొందరికి యూనియన్లో లేరు మేడం. వాళ్ళు ఏంటంటే మాకు వద్దు యూనియన్ అన్నట్టుగా ఉన్నారు. అంటే వాళ్ళకి తెలియదు అసలు పోతరాజు గురించి. యూనియన్లో ఉంటే అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా? అడ్వాంటేజ్ ఏమున్నాయి మేడం, కొందరు ఉంటారు ఎవరో ఒకరు పురుగులు ఉంటారు మేడం, వాంతో మనకేంది అన్నట్టుగా ఉంటారు. అంటే ఇప్పుడు నార్మల్గా యూనియన్లో ఉంటే ఇప్పుడు కొంతమంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆడపిల్లకి మా యూనియన్ నుంచి ఏ పోతరాజుకి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా లైక్ ఫ్రీ ఎడ్యుకేషన్ మా సంఘం నుంచి ఉంది. సూపర్. అది నాకు తెలిసి ఈ వీక్లో నాకు తెలిసి నిన్ననే మాకు మాట్లాడుతూ తెలిసింది. వాటికి చెక్స్ కూడా ఈ వీక్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పి తెలిసింది. ఓకే, ఎంతమంది ఉన్నా సరే ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ లేడీస్కి మాత్రమే, అలా కూతుర్లకు మాత్రమే. ఓకే, ఇలాంటివి ఉన్నాయి. ఇంకా అంటే వాళ్ళు సంఘంని ఇప్పుడు మేడం 200 మంది ఉన్నది ఒకటి, 10 మంది ఉన్నది ఒకటి. ఈ 200 మందిని 10 మంది చాలు మేడం చెడగొట్టడానికి. అర్థమైందా మేడం? ఇది వాళ్ళు కొద్దిగా వాళ్ళు కూడా మనసు మార్చుకొని అందరం కలిసి పట్టుగా పనిచేస్తే మనకు కూడా పోతరాజుకు ఒక వాల్యూ అనేది వస్తుంది మేడం. అవును. ఎందుకు అంటే పెయింటింగ్స్ గురించి అడిగినాను అంటే నార్మల్గా మన తెలంగాణలో జరుపుకునే పెద్ద ఫెస్టివల్ ఇది బోనాలు అనేది. సో అంత పెద్ద ఫెస్టివల్ మనం ఇప్పటికీ కూడా కంటిన్యూ పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళో ఇప్పటికి కూడా మనం దాన్ని అలానే కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. మేడం తప్పు పోతరాలు అంటే అది కూడా కాదు. ఇప్పుడు పలారమ్మండ తీసేవాళ్ళు కానీ ఈ తొట్టెలు తీసేవాళ్ళు కానీ ఈ సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందంటే ఈ పసుపు కుంకుమ వేసుకున్న పోతరాజుని మేకప్ వేసుకున్న పోతరాజుని పక్కకు పెడితే ఈ మేకప్ వేసుకున్న పోతరాజు చాలా బాగున్నాడు అంటున్నారు. ఈ పసుపు కుంకుమ పెట్టుకున్న పోతరాజుని చీప్గా చూస్తున్నారు. కానీ నీకు ఇక్కడ విలువ ఉన్నది ఈ పోతరాజుకే. నీకు అసలైన పోతరాజు అంటే పసుపు కుంకుమ వేసుకున్న పోతరాజు. ఈడ ఏమవుతుందంటే ఈ పబ్లిక్ ఎవరైతే పలరమ్మన్లు తీస్తున్నారో, ఎవరైతే తొట్టెలు తీస్తున్నారో, ఎవరైతే బొనాలం కూడా పోతరాలు అంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ట్రెండింగ్ కావాలంటున్నారు మేడం. ఎట్లా అంటే ఈ కలర్లు వేసుకున్న వాళ్ళే కావాలా, మాకు ఈ పసుపు కుంకుమ వద్దు అంటున్నారు. దాని గురించి ఫస్ట్ వాళ్ళకి తెలియాలా, ఫస్ట్ మార్పు అక్కడ రావాలా, వాళ్ళకి తెలియాలా. వాళ్ళు కూడా రేపు ఒక ప్రోగ్రామ్ మాకు పోతరాజు ప్రోగ్రామ్ వచ్చిందంటే ఏమవుతుందంటే మాకు పసుపు కుంకుమ వేస్తేనే పోతరాజు అని వాళ్ళ దగ్గర అవగాహన రావాలి. ఇప్పుడు మాకు కూడా మా సంఘం నుంచి చాలాసార్లు వద్దు అంటే పోతరాజు మేము వేసాం. ఇప్పుడు మనం ఒక అమౌంట్ మాట్లాడుకొని వెళ్తాం మేడం పోతరాజు చేయాలంటే. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అన్న, ఈ ఫోటోలు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు. మనం ఈ గెటప్ వేయాలా మాకు అని చెప్పేసి మనం అక్కడ పోవడమే లేట్. ఇంకా అక్కడ పోగానే అన్న ఏ కలర్ వేస్తున్నావు, ఏ మేకప్ చేస్తున్నావు అని అంటారు. అన్న నేను ఏదో ఒకటి వేస్తాను, లేదు నాకు ఇదే మేకప్ కావాలని చెప్పి ఫోటో చూపిస్తారు వాళ్ళు. అసలు మనం ఎందుకు తీస్తున్నాము, మేకప్ కోసం కాదు కదా తీసేది. అదే మేడం, వాళ్ళు అన్న నాకు ఇదే మేకప్ కావాలని చెప్పి ఫోటో చూపిస్తారు. అన్న మేము ఇట్లా అయ్యామా అని అన్నామా అనుకో, మనకేం చేస్తారు అయ్యామంటే సరే మీరు వేసుకోరంటారు. లాస్ట్ మనకు డబ్బులు అక్కడ సతాయిస్తారు.